స్తుతుల పైన ఆసీనుడైన వాడు. కుర్చీల మీద కూర్చున్న దేవుడు కాదు, స్తుతుల పైన కూర్చున్న దేవుడు. ఎందుకు? భూమిని ఆకాశంలో అందులో ఉన్నవాన్ని ఆయన పుట్టించారు కదా. అందుకని యేసయ్యనే స్తుతించాలి. ఆయన రాయి కాదు, రప్ప కాదు, ఎవరు కాదు, ఆయన దేవుడు. అంతేకాదు తండ్రి, ప్రభువు, మనకి సంరక్షకుడు, మనకి ఆహారం ఇచ్చి పెంచి పోషించింది ఎవరు? యేసయ్య. అవునా? మరి ఎక్కడికి వెళ్తే రాయి తగ్గుతాయి కదా. రాళ్ళు తగ్గినప్పుడు మరి ఒక్కోసారి మనం ఏమంటారు, అమ్మో రాయి తగలాల్సింది పడిపోలేదు. మరి ఎవరు కాపాడారు? యేసయ్యగా ఆ దూతలు చెప్తారట, నా బిడ్డల్ని మీ చేతులతో ఎత్తి పట్టుకునండి అని. ఏమని చెప్తారు చెప్పండి? నా బిడ్డల్ని మీ చేతులతో ఎత్తి పట్టుకునండి. ఎవరితో చెప్తారట? దూతలతో. ఎవరైనా సహాయం చేసుకోవడానికి వస్తే ఏమంటారు, అమ్మో దేవదూతలు వచ్చారంట. కానీ దేవదూతలు మనతో ఉంటారు తెలుసా. అందుకే మనం పడిపోలేదు, పరిగెట్టినా పడిపోలేదు, రాయి తగినా పడిపోలేదు. అమ్మో దేవుడు ఎంత మంచి దేవుడు కదా. ఎవరైనా చేస్తారా? చేయడు. మరి అమ్మ వాళ్ళు కూర్చుని పడిపోతామా? పడిపోం. అందుకేసే ఏమంటున్నారు, మీరు తల్లి గర్భంలో పడక ముందే, పిండముగా రూపొందక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. కాబట్టి ఈ చేతితో ఏం చేయాలి? పట్టుకోవట్లేదు. అందుకే ఇలా ఇలా గీలుకోవడం కొట్టుకోవడం చేయకూడదు. ఎవరైనా అలా చేశారా? చేస్తే యేసయ్యా నన్ను క్షమించడని అడగాలి. చేసే ఉంటారే, చేసే ఉంటారు. నిజమేనా? చేసిన వాళ్ళు నిజాయితీగా వెరీ గుడ్. కానీ మీరు ఏం చేయాలి? నేను ఏం చేస్తూ ఎవరో కొట్టేసేయా నన్ను క్షమించడని అడగాలి. అడిగితే యేసయ్యా పెద్దవాళ్ళకి మన అందరికి కూడా దేవుడు చాలా ఇష్టపడతారు. చిన్నపిల్లలు అంటే ఆయన చాలా ఇష్టం. చిన్నపిల్లలు కపటం ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. పెద్దవాళ్ళు ఉండదు కానీ చిన్నపిల్లలని కపటమే అసలు ఉండదు. కాబట్టి యేసయ్యని మనం స్తుతించాలి, కొట్టకూడదు ఎవరినైనా. స్కూల్కి వెళ్తున్నారు మీరు? వెళ్తున్నారు, వెరీ గుడ్. స్కూల్కి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు పలకలు పెన్సిల్ తీస్తారా? ఎవరు తీశారు? తీసిచ్చేయాలి. యేసయ్యకి అది ఇష్టం. దాన్ని ఏమంటారు? తీస్తాయి దొంగతనం అంటారు. ఏమంటారు? మరి దొంగతనం చెయ్యొచ్చా? చేయకూడదు. ఇంట్లోనే కాదు, నేను కూడా ఒకసారి ఇలాగే చర్చిలో కూర్చున్నాను. ఒక అంకుల్ ఇలాగే చెబుతున్నారు, పిల్లలు అమ్మను అనకుండా లడ్డు తిన్నా సరే దొంగతనం అని చెప్తున్నారు. ఎవరు అనకుండా అమ్మను తినేస్తాం కదా. అమ్మాయిలు పిల్లలతో చదువుకోండి, ఇంట్లో ఉండాలంటే పారిపోతాం. ఎక్కడికి? నేను అదే పారిపోయేది చిన్నప్పుడు కదా. ఎక్కడికి పారిపోతా ఉంటా, ఆడుకుంటా ఉంటా. అమ్మలు వచ్చేసరికి అమ్మకు పరిగెట్టుకుని వచ్చేస్తాం. నిజమేనా? అంటే ఏం చేస్తాం మనం? ఎవరివి? దొంగలు. ఎవరివి చెప్పండి? దొంగలు వేసే ప్రేమించి ఏం చేశారు? చర్చికి తీసుకొచ్చారు. మీరు దొంగని దబాయిస్తారా? వేయలేదు. ఎందుకు? యేసయ్య మన తండ్రి. యేసయ్య మన తండ్రి, మన దేవుడు. కాబట్టి యేసయ్య దెబ్బలేదు. పోలే పిల్లలే కదని. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంట్లో అమ్మని ఆకుండా తినేసాం. ఏం చేయాలి? యేసయ్యని అడగాలి. మీ అమ్మ కూడా క్షమాపణ చెప్పాలి. అమ్మా నువ్వు ఇంటికి పెట్టే కదా, నేను అడగకుండా తినేసానమ్మా, క్షమాపణ చెప్తారా? మరి సారీ చెప్తారా? సారీ అమ్మా అని చెప్పాలి. నేను కూడా ఏం చేశాను, అమ్మ చెప్తున్నారు పిల్లలు అమ్మని ఆడకుండా లడ్డు తిన్న దొంగతనమని. నేనేమనుకున్నాను తెలుసా? తర్వాత మాట్లాడాలి. ఇక్కడ కాదు, బయటకు వెళ్ళిపోండి. అమ్మా మీరు బయటకు వెళ్ళాలి, ఇక్కడ బయట. మరి ఆంకులు ఏం చెప్తున్నారు? పిల్లలన్నా. నేనేమనుకున్నాను, నేను చిన్న పిల్లలు కాదు కదా అనుకున్నాను. అప్పుడేమంటారు తెలుసా? పెద్దవాడికి కూడా ఇది వర్తిస్తుంది, పెద్దవాడికి కూడా. అప్పుడు నేనేం చేశాను, నా బుద్ధి రావడం లేదు, ప్రార్థన చేశాను, యేసయ్యకి మొదలుపెట్టాను, ఆయన బుద్ధి రాదు. అప్పుడు చర్చ నేను ఇంటికి వచ్చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. మీరు కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారా? మరి ఆవిడ పాడుతారా? చెప్పండి. ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేయాలి. వినేదంతా కూడా
ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపించారు. నేను ఇంట్లో ఎలాగ 5 పైసలు 10 పైసలు దొంగతనం వేసి రూపాయి ఎలా ఇచ్చానో దేవుడు అంతా చూపించేశాడు. స్కానర్ అంటే తెలుసు కదా, స్కానర్ అన్ని చూపించేస్తుంది. అలా ఏసఐ కూడా మంచి స్కానర్ తెలుసా, ఏసయ్య మంచి స్కానర్. కాబట్టి ఆ స్కానర్ని మనం తప్పించుకోలేమట. అప్పుడు నా తప్పు చూపిస్తాను. నేనేం చేస్తాను, ఇంటికి వెళ్ళి ఒప్పుకున్నాను, నేను యూనివర్సిటీ చదువుతున్నాను, అక్కడే అన్ని పెట్టేసి బోధన కూడా చేయకుండా ఇంటికి వెళ్ళి మా అమ్మని క్షమాపణ అడిగాను. అంటే అయ్యో నువ్వు మంచిదానిమ్మా కాదమ్మా, దేవుడు నన్ను దొంగ అంటున్నారు. కాబట్టి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. దొంగతనం ఏమైనా చేస్తే ఇచ్చేయండి, డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇచ్చేయండి, పెన్సిల్ తీసుకుంటే పెన్సిల్ ఇచ్చేయండి, పెన్ తీసుకుంటే అలాగే కాపీ కొడతారా మీరు? కాపీ కొట్టకూడదు. నీకు వస్తేనే రాయాలి, రాయకపోతే వదిలేయాలి పరీక్ష, కానీ కాపీ కొట్టి పరీక్ష రాయకూడదు, దొంగతనం. కానీ ఒక పాట పాడుకుంటామా? దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా, చూడండి, దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా స్టాండ్ వెరీ గుడ్, గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? దొంగతనమా చేయకూడదు, దొంగతనమా దారి వెంట వెళ్ళ పువ్వులు కోయకూడదు, కాయలు కోయకూడదు. ఇంట్లో ఎక్కడైనా దొంగతనం, మన మాటల్లో కానీ క్రియల్లో కానీ దేనిలో కూడా దొంగతనమా చేయకూడదు, మంచిది. ఇప్పుడు దేవా రెండు చేతులు ఉన్నాయి కదా అందరికి, ఆ చేతుల్ని దేవుడు చూపించారు. దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా నింపుకొందును దేవా. ఇప్పుడు పాట పాడదాం, ఇదే పాట. దేవా నీ వాక్యమును నా దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా దేవా చూపించాలి చేతులు. దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా ఎందుకు నింపుకోవాలి? నేను పాపము చేయకుండా, నేను పాపము తప్పు కదా, నేను పాపము చేయకుండా, నేను పాపము చేయకుండా దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా నేను పాపము చేయకుండా, నేను పాపము చేయకుండా. మీరు నింపుకోవాలి, దేవుని వాక్యం నింపుకోవాలి. ఏం నింపుకోవాలమ్మా? దేవుని వాక్యం నింపుకోవాలి. దేవుని వాక్యం మీరు ఎప్పుడైతే నింపుకున్నారో అప్పుడు ఏం చేయరమ్మా? పాపము చేయరు. పాపం అంటే ఏంటి? తప్పు. తప్పు అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటిది? వెరీ గుడ్. ఏ పేరు పేరు? ఈసారి నేను గుర్తు తెస్తాను. అద్భుత, వెరీ గుడ్. అదే పాపకి ఇవ్వాలి. వెరీ గుడ్, యాక్టివ్. దేవా ఒక్కసారి పాడండి, నాతో పాడతారా? దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా నేను పాపము చేయకుండా, నేను పాపము చేయకుండా దేవా నీ వాక్యమును నా హృదయమునందు నింపుకొందును. దేవా మళ్ళీ చెప్పండి, మీకు వచ్చేయాలి, పాట వచ్చేయాలి. చెప్పండి మీరు కూడా.
రెండు చేతులతో దేవాని వాక్యమును నా హృదయమునందు నింపుకొందును దేవా. నేను పాపము చేయకుండా రెండు చేతులతో నేను పాపము చేయకుండా అక్కర్లేదు. దేవని వాక్యమును నా హృదయమునందు నింపుకొందును దేవా. నేను పాపము చేయకుండా అర్థమైందా? దేవని వాక్యము నా హృదయమునందు నింపుకొందును దేవా. నేను పాపము చేయకుండా దేవని వాక్యమును నా హృదయమునందు నింపుకొందును దేవా. నేను పాపము చేయకుండా దేవని వాక్యమును నా హృదయమునందు నింపుకొందును దేవా. నేను పాపము చేయకుండా దేవని వాక్యము నా హృదయమునందు నింపుకొందును దేవా. పాడండి ఒకసారి. ఎవరు పాడతారు? అందరూ పాడారు. నేను పాపము చేయను. వచ్చింది మీకు దేవాని యాక్షన్ చేయాలి. రెండు చేతితో నేను చేసి చూపించాను కదా. దేవాని